రామకోటి పీఠాధిపత్యం వహించిన మహాపురుషులు చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామి వారికి పాదుకా పూజ జరుగుతోందనుకోండి, ఆయనని శక్తితో కలిపి పిలవడం అన్న మాట ఉండదు, గురువులకు అన్వయం కాదు. కానీ మీరు గమనిస్తే సర్వసాధారణంగా మనకి సంప్రదాయంలో అరుంధతి వశిష్టాభ్యాం నమః, పార్వతీ పరమేశ్వరాభ్యాం నమః, సీతారామాభ్యాం నమః, లక్ష్మీనారాయణాభ్యాం నమః, శిచీ పురంధరాభ్యాం నమః అంటాం. కళ్యాణం చెప్పినప్పుడు కూడా పురుషుడి వైపు నుంచి చెప్పాం. పార్వతీ కళ్యాణం, రుక్మిణీ కళ్యాణం, పద్మావతీ కళ్యాణం, సీతా కళ్యాణం అంటాం. ఎందుకని అంటే ఆ వధువు జీవుడికి సంకేతం, పరమాత్మ పురుషుడికి సంకేతం. జీవుడు వెళ్ళి పరమాత్మ యందు ఐక్యమైపోతాడు. ఆ పరమమంగళప్రద సన్నివేశాన్ని చెప్పడానికి స్త్రీ వైపు నుంచి కళ్యాణాన్ని చెప్తారు, అమ్మవారి వైపు నుంచి. అది పూర్ణత్వం. అందుకే రుక్మిణీ కళ్యాణ ఘట్టం వింటే ఏమవుతుంది అంటే అన్ని భయాలు తొలగిపోతాయి. ఎందుకంటే అప్పటి వరకు కృష్ణుడు, ఇప్పుడు రుక్మిణీ సహితుడైన కృష్ణుడు కనపడతాడు. ఆ ఘట్టాన్ని ప్రారంభం చేస్తూ అసలు పోతన గారు తెలుగు జాతికి చేసినటువంటి మహోపకారం రుక్మిణీ కళ్యాణంలో వారు ఆంధ్రీకరించినటువంటి విషయాల ద్వారా తెలుస్తుంది. వినుము విదర్భదేశమున వీరుడు కుండిన భర్త భీష్మకుండనొక దొడ్డరాజు కలడు, ఆతనికేవురు పుత్రులు అగ్రజుండనయుడు రుక్మిణాబరగు వారందరకన్ కడగట్టు చెల్లెలై మనుజవరేణ్య పుట్టెనొక మానిని రుక్మిణిని అప్రసిద్ధయై అని ప్రారంభించారు. ఒకప్పుడు విదర్భదేశాన్ని కుండిన నగరం రాజధానిగా చేసుకుని భీష్మకుడన్న రాజు పరిపాలన చేస్తున్నాడు. ఆయనకి 5 కొడుకులు, అన్నీ రుక్మ సంబంధమే. ఇంద్రియములన్నీ బంగారంలా ఎప్పుడు సుఖాన్ని కోరుకుంటూ ఉంటాయి. అందుకే రుక్మి, రుక్మరథ, రుక్మబాహు, రుక్మనేత్ర, రుక్మకేశుడు 5 రుక్మ సంబంధం. 5 తర్వాత పుట్టినటువంటి పిల్ల రుక్మిణి. ఆమె సాక్షాత్ మహాలక్ష్మి యొక్క అవతారం. అయితే పోతన గారు రుక్మిణీ కళ్యాణాన్ని ఆంధ్రీకరించడంలో చూపించినటువంటి పరమాద్భుతమైన విశేషం ఏమిటంటే, అటువంటి ఆదిలక్ష్మిని, అటువంటి రుక్మిణీదేవిని తెలుగింటి పిల్లని చేశారు పోతన గారు. అది ఆయనకి తెలుగు భాష మీద, తెలుగు జాతి మీద, తెలుగు సంస్కృతి మీద ఉన్నటువంటి అభిమానం. అందుకే పేర్వేర బొమ్మల పెండ్లిండ్లు చేయుచు నబలలతోడ వియ్యంబులందు గుజ్జనగుళ్లను కొమరొప్ప వండించి చెలులకు పెట్టించు చెలువ మెరసి రమణీయ మందిరా రామదేశములందు పువ్వుతీగలకును ప్రోదివెట్టు సదమలమణిమయ సౌదభాగములందు లీలతో భర్మడోలికలనూగు బాలికలతోడ చెలరేగి బంతులాడు సారికాకీర పంక్తికిని చదువు చెప్పు బర్హి సంఘంబులకు మురిపములు కరపు మందమరాళములకు చూపు మందగతులు. నిజంగా ఈ ఒక్క పద్యాన్ని ఆయన చేసిన రచనకి నేను మానసికంగా భూమి మీద సాష్టాంగం చేసి పోతన గారి పాదాలకి నమస్కరిస్తున్నాను. అది ఒక సంస్కృతి మీద ఉండే గౌరవం. అంటే మహానుభావుడు ఎంత గొప్పగా రుక్మిణీదేవిని తెలుగింటి పిల్లని చేశారంటే, పేర్వేర బొమ్మల పెండ్లిండ్లు చేయుచు అబలలతోడ వియ్యంబులందు. ఏ ఇంటికైనా శాంతి స్థానం, ఇంటి గౌరవం నిలబడేది నిజానికి స్త్రీ వలననే నిలబడుతుంది. ఇది నేను పక్షపాతంతో చెప్తున్న మాట కాదు. నా అక్క కొడుకు నేను ఉంటున్న ఊళ్ళో ఒక ఉన్నత కళాశాలలో చదువుకోవడానికి వచ్చాడనుకోండి, నేను ఏ ధైర్యంతో వాడిని ఒరే ఎక్కడో ఉండడం ఏమిట్రా, కళాశాల వసతి గృహంలో ఉండడం ఏమిటి, వచ్చి మన ఇంట్లో ఉండి ఇక్కడ చదువుకో అని ఎప్పుడు అనగలను? నా భార్య సంతోషంగా వాడికి లేచి వండి పెడుతుంది. వాడు పొద్దున్న 7 గంటలకి కళాశాలకు వెళ్ళిపోవలసి వచ్చినా నా మేనల్లుడు అని వాడికి సంతోషంగా వండి పెడుతుంది. అంత ప్రేమ కలిగింది అంటే కదూ నేను పిలవగలుగుతాను. భర్త ఎంత కష్టపడ్డా, ఏ కారణం చేతనైనా మనసు చెదిరినా, మీ భగవద్భక్తి మిమ్మల్ని కాపాడదా, మీ ధర్మం మిమ్మల్ని కాపాడదా, ఎందుకు బెంగ పెట్టుకుంటారు అని ఊరడించగలిగినది ధర్మ శాంతి స్థానమైనటువంటి భార్యయే. అందుకే మీకు సనాతన ధర్మంలో ఆమె కామపత్ని కాదు, ఆమె ధర్మపత్ని. ధర్మమునకంతటికీ ఆమెయే ఆలంబనం. అటువంటి ఆమెకి అనుబంధాలు తెలిసి ఉంటే ఆ ప్రేమ తెలుస్తుంది. బావగారంటే ఎవరు, బావగారి గౌరవం ఏమిటి, మరిదంటే ఎవరు, ఎంత కొడుకుతో సమానం, ఆడబడుచు అంటే ఎవరు, తనకన్నా నిజానికి ఆడబడుచు పెద్దదైనా తాను వదినే అయినందుకు ఎంత విశాల హృదయంతో, ఎంత ప్రేమతో, ఇంటి గౌరవాన్ని కాపాడడానికి ఆడబడుచుని అంత ప్రేమతో చూడాలి. ఎంత గౌరవంతో ఆడబడుచుని చూసి ఇంటి మర్యాద నిలబెట్టాలి. ఇంటికి వచ్చిన వాళ్ళకి పెట్టడం అనేటటువంటి దాని ద్వారా ఇంటి గౌరవాన్ని ఎలా నిలబెట్టాలి, ఈ అనుబంధాలు తెలియడం కోసం ఏం చేసేవారంటే బొమ్మల పెళ్ళిళ్ళు చేయించేవారు.
తాటాకు బొమ్మలు చేయించి ఆడపిల్లలతోటి, ఏదో వాళ్ళ ఇంట్లో మగపిల్లాడున్నాడు, మా ఇంట్లో ఆడపిల్ల ఉంది అని ఆ బొమ్మకి ఈ బొమ్మకి పెళ్లి చేసి దాని ద్వారా అనుబంధాలు సృష్టించి దాని ద్వారా ఎవరు ఏమవుతారు, ఎవరికి ఏమవుతారు, తను ఏ కర్తవ్యం నిర్వర్తించాలి, ఇవన్నీ కూడా తెలిసేటట్టుగా చేసేవారు. అందుకే పేర్వేర బొమ్మల పెండ్లిండ్లు చేయుచు నబలలతోడ వియ్యంబులొందు. ఆ రకరకాలైనటువంటి బొమ్మల పెళ్ళిళ్ళు చేయిస్తూ అనుబంధాలు తెలియచేసి ఆ ప్రేమ కలగడం నేర్పడం కోసం తెలుగునాట ఎటువంటి ఆ తాటాకు బొమ్మల పెళ్ళిళ్ళు చేయిస్తారో అటువంటి తాటాకు బొమ్మల పెళ్ళిళ్ళు రుక్మిణీదేవి చేత చేయించారు.